రీసెంట్ గా రష్యాలో ఒక ప్రళయం, ఒక సునామీ వార్ని పసిఫిక్ మొత్తాన్ని భయభ్రాంతులుగా చేశాయి. కానీ షాకింగ్ పాయింట్ ఏంటంటే ఆ సునామీ అదే రోజు అదే ప్లేస్ లో వస్తుందని 25 సంవత్సరాల ముందే ప్రెడిక్ట్ చేశారంటే మీరు నమ్ముతారా? ఎస్, అది నిజమే. జపాన్ లో ఒక మాంగా ఆర్టిస్ట్ ఎగ్జాక్ట్ గా అదే డేట్ న అదే రోజున అదే ప్లేస్ లో వస్తుందని ప్రెడిక్ట్ చేసి 25 సంవత్సరాల ముందే ఒక మాంగా రూపంలో డ్రాయింగ్ చేశారు. ఈమెను ఇప్పుడు జపాన్స్ బాబా వాంగా అని కూడా పిలుస్తున్నారు. ఈ మధ్య జరిగిన రష్యా కామ్చాట్కా ఐలాండ్ లో వచ్చిన సునామీ అండ్ ఎర్త్క్వేక్ న్యూస్ చూసాక అందరి మైండ్ లో ఒకటే క్వశ్చన్ రన్ అవుతుంది, ఈ భయంకరమైన ప్రళయం గురించి ఎవరు ముందు ప్రెడిక్ట్ చేశారని. అయితే దీని గురించి సోషల్ మీడియాలో ఇద్దరు పేర్లు అయితే వైరల్ అవుతున్నాయి. ఒకటి యూరోప్ నుంచి బాబా వాంగా, రెండోది జపాన్ నుంచి రయో తత్సుకే. అలాగే కాలగమనాన్ని ప్రెడిక్ట్ చేసే మాటకు వస్తే ఇండియా నుంచి కూడా ఒక వ్యక్తి బాగా పాపులర్ అయ్యారు. అతనే మనందరికీ తెలిసిన మన తెలుగువాడైన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. అయితే జూలై 30, 2025 ఒక 8.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ రష్యాస్ కామ్చాట్కా కోస్ట్ దగ్గర అయితే వచ్చింది. ఈ భూకంపం వల్ల రష్యా, జపాన్, హవాయ్, అలాస్కా, పెరు మరియు చైనా అండ్ ఈవెన్ అమెరికా కోస్ట్ వరకు కూడా సునామీ అలర్ట్స్ అయితే ఇచ్చారు. రష్యాలో అయితే 5 మీటర్స్ వేవ్స్ వచ్చాయి, బిల్డింగ్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయి. జపాన్ లో అయితే 1.3 మీటర్స్ సునామీ వచ్చింది, అక్కడ 9 లక్షల మందిని సేవ్ చేయడం జరిగింది. హవాయ్ లో అయితే సైరన్స్ వేయడం, ఎయిర్పోర్ట్స్ ని క్లోజ్ చేయడం కూడా జరిగాయి. బట్ లక్కీలీ పెద్ద ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే ఇవన్నీ జరగడం చూసాక చాలా మంది రయో తత్సుకి అలాగే బాబా వాంగా పేర్లు అయితే తలుచుకుంటున్నారు. అయితే అసలు ఎవరి బాబా వాంగా అనే మాటకు వస్తే ఈమె ఒక యూరోపియన్ కి చెందిన లేడీ. ఈమెకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక ఇసుక తుఫాన్ లో ఆమె కళ్ళను కోల్పోయింది. అప్పటి నుంచే ఆమెకి శక్తులు వచ్చాయని ఆమె భవిష్యవాణి చెప్పడం మొదలు పెట్టిందని నమ్ముతున్నారు. ఈమె చెప్పిన కొన్ని భవిష్యవాణుల గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈమె World War II గురించి, స్టాలిన్ డెత్ గురించి, 2004 సునామీ గురించి, ఒబామా అమెరికా ప్రెసిడెంట్ అవడం గురించి కూడా చెప్పారు. అండ్ అలాగే ఇవన్నీ జరిగాయి కూడా. అయితే 2005 గురించి ఆమె ఎర్త్క్వేక్స్ అండ్ నేచురల్ డిజాస్టర్స్ చాలా లార్జ్ స్కేల్ లో జరుగుతాయని చెప్పారు. కానీ ఎగ్జాక్ట్ గా ఈ టైం కి ఈ డేట్ కి ఇక్కడ ఎర్త్క్వేక్ వస్తుందని అయితే చెప్పలేదు. సో చాలా మంది జనరల్ ప్రెడిక్షన్ తో మ్యాచ్ అవుతుందని నమ్ముతున్నారు. ఇప్పుడు షాకింగ్ పాయింట్ ఏంటంటే జపాన్ లో రయో తత్సుకి అనే మాంగా ఆర్టిస్ట్ 1999లో వటాషిగా మెటామెరై అంటే ద ఫ్యూచర్ ఐసా అనే ఒక మాంగా ఆర్ట్ ని లాంచ్ చేశారు. ఈ మాంగాలో డేట్, ప్లేస్ అలాగే సునామీ ఇంటెన్సిటీ గురించి క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. జూలై 5, 2025 జపాన్ అలాగే ఫిలిప్పీన్స్ మధ్య సముద్రంలో ఒక పెద్ద క్రాక్ ఏర్పడుతుందని, 2011లో వచ్చిన సునామీ కన్నా ఆ సునామీ 3 టైమ్స్ పెద్దదిగా ఉంటుందని ఆ మాంగా బుక్ లో అయితే రాశారు. అయితే ఈ మాంగా చాలా వైరల్ అయింది. ఆ సునామీ వచ్చిన టైంలో ఎయిర్పోర్ట్స్ ని క్లోజ్ చేశారు, ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేశారు, అలాగే జపాన్ మొత్తం రెడ్ అలర్ట్ ఇచ్చారు. అయితే షాకింగ్ గా జూలై 3న టోకోరో ఐలాండ్స్ లో 5.5 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. అలాగే ఆమె మాంగాలో చెప్పినట్టుగానే అదే రీజియన్ అదే ప్లేస్ లో జరగడం వల్ల రయో తత్సుకిని జపాన్స్ బాబా వాంగా అని పిలవడం మొదలు పెట్టారు. అయితే మన ఇండియాలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా తాళపత్ర గ్రంథాల్లో చాలా విషయాలే చెప్పారు. అలాగే అవి జరిగాయి కూడా. అవేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తారని, రైల్వే, కరోనా వైరస్, రాకెట్స్, ఫారెన్ ఇన్వేషన్స్ ఇలా చాలానే చెప్పారు. అండ్ అలాగే అవన్నీ జరిగాయి కూడా. సో ఒక డివైన్ లెవెల్ లో వీరు చెప్పిన విషయాలు కూడా మ్యాచ్ అవుతున్నాయి. చాలా మంది నమ్ముతున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి విషయంలో ఫెయిత్, అలాగే రయో తత్సుకిలో షాక్, ఇంకా బాబా వాంగాలో మిస్టరీ, ఈ మూడు కలిసి ఒక డిబేట్ అయితే స్టార్ట్ చేశాయి. కానీ ఇక్కడ సైన్స్ ఏమంటుందంటే ఎర్త్క్వేక్ ని అంత అక్యురేట్ గా సైన్స్ కూడా ప్రెడిక్ట్ చేయలేము అని చెప్తుంది. అలాగే నాంకాయ్ త్రూ లో నెక్స్ట్ 30 years లో 85% మెగా ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్స్ ఉందని జపాన్ గవర్నమెంట్ అయితే అఫీషియల్ గా న్యూస్ రిలీజ్ చేసింది. సో సైన్స్ అండ్ భవిష్యవాణి రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఈ డేంజర్ రియల్ అని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. బాబా వాంగా చెప్పిన దాన్ని మర్చిపోవడం తప్పు. రయో తత్సుకి మాంగాని పిచ్చి గీతల పుస్తకం అని కొట్టిపాడేయడం కూడా తప్పే. అలాగే కాలగమనాన్ని ఊహాత్మిక రాత్రని కొట్టిపాడేయడం కూడా తప్పే. ఈ ఎమోషనల్, స్పిరిచువల్ అలాగే సైంటిఫిక్ స్టోరీని మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది కోఇన్సిడెన్స్ అనుకుంటున్నారా? భవిష్యవాణిలో చెప్పింది జరుగుతుందా? సో ఫైనల్ గా ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, వాయిస్ ఆఫ్ జిఎల్, సత్యం, సమాధానం, స్పందన.